అనంతపురం జిల్లాలోని రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది. కలెక్టరేట్ ఎదుట ఎండిన చీనీ చెట్లు, మొక్కజొన్న, వరి పంటలతో నిరసనకు దిగింది. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సింగనమలై వైసీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్ అన్నారు. పంటలకు కేవలం మద్దతు ధర ప్రకటించడం కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారులు ఏసీ గదులు వదిలి ప్రజల్లోకి రావాలంటూ కోరారు. లేదంటే ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. అనంతపురం జిల్లా రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ సింగనమల ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. సార్, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? రైతును ఆదుకు మీ కండ్ల ముందు పెట్టాం కదా, పంటలన్నీ మల్లల్లో ఉన్నాయి, లేదంటే కళ్ళాల్లో ఉన్నాయి, రేట్ లేదు, అట్లా వదిలేశారు. ఇట్లాంటివి అయితే ఇంక అట్లే ఆడే మల్లో ఉన్నాయి, అంతే. ఇవన్నీ రాగాలి, ఇవి ఎండిపోయినాయి. వీటిని కోసుకునే దిక్కు లేదు, కొనుక్కునే దిక్కు లేదు. వరి అయితే కొట్టుకునే కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే 1300, 1400 అంటే ఏడవుతుంది. ఆ తర్వాత ఇంకా మొక్కజొన్న అట్లే వదిలేశారు. అడిగేది ఏమంటే మీరు చెప్పిన రేట్లే కదా, 2400, 3200 మీరు చెప్పిన రేట్లే. ప్రభుత్వం అబద్ధం చెప్తే ఎట్లా? ఎవరో వ్యాపారస్తులు చెప్తే సర్దుకుంటారేమో, కానీ ప్రభుత్వం నిరంతరం సత్యమే మాట్లాడే చంద్రబాబు నాయుడు ఎక్కడ? సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఆ సంపద మాకు కూడా కొద్ది పంపిస్తే మా రైతులు బాగుపడుతుందని చెప్పడానికి వచ్చాం. అధికారులకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని మీరు రైతుల గురించి మాట్లాడితే తొందరలోనే ఏసీ రూములు వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చే కాలం దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకోని మా రైతుల పక్షాన్ని చెప్తా ఉన్నా. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాం, శాంతియుతంగా ఉంటాం, కానీ మీరు మాత్రం రోడ్ల మీదకి రాక తప్పదు తొందరలోనే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు పంట కొనండి, మిమ్మల్ని ఏం భంగపోవడంలే, దానం ఇమ్మండంలే. ఒకవేళ మీరు మా ఊర్లో వచ్చి కొని అది మీకు శక్తి లేకపోతే అన్నీ వచ్చి కలెక్టర్లోనే పెడతాం, ఈడే కొనుక్కొని మా లెక్క మాకు ఇవ్వండి. కనుక రైతును కాపాడమని ఈరోజు ఈ కార్యక్రమం. చీనా చెట్లు ఎండిపోతూ ఉన్నాయి, చీనా చెట్లను ఎండిపోతూ ఉన్నాయి, చిన్నకాయ ఇట్లా వస్తూ ఉన్నాయి. కాబట్టి హార్టికల్చర్ కాపాడమని ముందు నిధులు విడుదల చేయండి, అన్ని విషయాలను చేయమని రైతును కాపాడమని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. రైతుల యొక్క ఓపికని పరీక్షించొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ప్రభుత్వం